నజరేతు నుండి ఆయన ఎక్కడికి వచ్చాడు? యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. నజరేతు నుండి యోర్దానుకి ఎంత దూరం తెలుసా? ఇంచుమించు 120 కిలోమీటర్ల లోపు. అంత దూరం ఎలా వచ్చాడు? నడుచుకుంటూ వచ్చాడు. సహజంగా మానవుడు రోజుకి ఎంత దూరం నడవగలడు? ఇంచుమించు 25 నుంచి 30 కిలోమీటర్లు. అంటే ఆగకుండా కానీ కొంచెం కొద్దిపాటి రెస్ట్ తీసుకుని మళ్ళా ప్రయాణిస్తాయి. అంటే ఇంచుమించు 4 రోజులు నడుచుకుంటూ వచ్చాడు ఆయన. ఎక్కడికి? యోర్దాను నది కాడికి. ఎందుకు? బాప్తిసం తీసుకోవటానికి. బాప్తిసం పొందుకున్నాడు కదా. ఏమన్నా బాప్తిసం నీటిలో మునిగి లేచిన వెంటనే పరిశుద్ధాత్ముడు పరలోకాన్ని విడిచి ఆయన భుజం మీదకి వచ్చాడు. తండ్రి నుంచి పైనుంచి తండ్రి పిలుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. పరిశుద్ధాత్ముడు ఆయన భుజం మీద వాలాడు. యేసుక్రీస్తు నీటిలో ఉన్నాడు. నీటిలో ఉన్నటువంటి సృష్టికర్త యేసుక్రీస్తు భుజం మీద వాళ్ళటువంటి పరిశుద్ధాత్ముడు పౌరం వలె పైనుంచి ఒక స్వరం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అది లెక్క.